ఫోల్డింగ్ ఐరన్ బాక్స్ గురించి మీకు తెలుసా? నిజంగా ఆన్‌లైన్‌లో చాలా ట్రెండింగ్ అవుతున్న, మనం ఎక్కడికి వెళ్ళినా గానీ మనతో పాటు తీసుకెళ్ళడానికి ఈ ఫోల్డింగ్ స్మాల్ ఐరన్ బాక్స్ అయితే 100% యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో వాటర్ పోసి స్ప్రే చేసి కూడంగా బట్టలనేటివి ఐరన్ చేయొచ్చు. హ్యాంగర్‌కేసి ఐరన్ చేయొచ్చు. మనం టేబుల్ పైన కూడా చేయొచ్చు. నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. స్మాల్ ఐరన్ బాక్స్ నిజంగా చాలా బాగుంది. ఇందులో వాటర్ స్ప్రే కూడా చేయొచ్చు. ఇంత తక్కువలో ఇంత మంచి క్వాలిటీ ఉన్న ఈ స్మాల్ ఐరన్ బాక్స్ అయితే చూడండి. మనం హ్యాంగర్ కేస్ కూడా ఐరన్ చేయొచ్చు. లేదనుకోండి బెడ్ పైన ఐరన్ చేయొచ్చు. టేబుల్ పైన ఐరన్ చేయొచ్చు. నిజంగా చాలా బాగుంటుంది. యూజ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బట్టలు ఐరన్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలాంటి స్మాల్ ఐరన్ బాక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ బట్టలు మనం ఈజీగా మనమే ఐరన్ చేసుకోవచ్చు. మనీ సేవ్ అవుతుంది. ఇది మన లగేజ్లో కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అలీబాబాలో 10 పీసెస్ ఆర్ 20 పీసెస్ తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. మరి ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. చుక్క నీళ్ళు వాడకుండా రూపాయి ఖర్చు లేకుండానే ఈ మిషన్తో అయితే బెడ్షీట్స్, పిల్లోస్, సోఫా కవర్స్ అన్నీ కూడా మన కంటికి కనిపించని డస్ట్ని కూడా రిమూవ్ చేసే ఈ మిషన్ అనేది 100% అయితే యూజ్ అవుతుంది. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో ఈ మిషన్ అయితే అవైలబుల్ అయితే ఉంది. మోర్ దెన్ ప్రైస్ కూడా బాగుంటుంది. కానీ వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇలాంటి మిషన్ తీసుకోవడం వల్ల 100% బెనిఫిట్ అయితే ఉంటుంది. నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. మడత పెట్టే వాషింగ్ మిషన్ గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? నిజమండి. ఈ వాషింగ్ మిషన్ అయితే మనం వాడుకున్న తర్వాత మడత పెట్టేసి ఎక్కడో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, బట్టలు అయితే ఎంత మంచిగా వాష్ అవుతున్నాయో. ఇంకా కిడ్స్ ఉన్నారనుకోండి, మీ ఇంట్లో కిడ్స్ బట్టలు వాష్ చేయడానికి అయితే ఈ మడత పెట్టే వాషింగ్ మిషన్ చాలా యూస్ అవుతుంది. నచ్చిందనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. షూ క్లీనింగ్ వాషింగ్ మిషన్ ఎప్పుడైనా మీరు చూసారా? నిజంగా చాలా చాలా బాగుంటుంది ఈ షూ వాషింగ్ క్లీనింగ్ మిషన్ అయితే. అండ్ ఎంత దట్టిగా ఉన్న షూస్ కూడా మనం రుద్ది చేయితో చేయి నొప్పి వచ్చేంత వరకు రుద్ది క్లీన్ చేయాలి కదా. సో ఇప్పుడైతే అవసరం అయితే లేదు. జస్ట్ లిక్విడ్ వేసేసి ఇలా ఆన్ చేసామనుకోండి, షూస్ అనేటివి క్లీన్ అవుతాయి. నచ్చిందనుకోండి లైక్ చేయండి. చిన్న వాషింగ్ మిషన్. ఈ చిన్న వాషింగ్ మిషన్ ఉండడం వల్ల మనం పెద్ద వాషింగ్ మిషన్లో ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు వాష్ చేసుకోవచ్చు. ఈ చిన్న వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు ఉన్నాయనుకోండి, పిల్లలవి, ఇంకా చాలా చిన్న కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళ బట్టలు వాష్ చేయడానికి అయితే ఈ చిన్న వాషింగ్ మిషన్ అనేది 100% అయితే యూస్ ఉంటుంది. దీంట్లో షూస్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నచ్చిందనుకోండి లైక్ చేయండి. మినీ వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎలా బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? హాస్టల్లో కానీ ఇంకా రూమ్స్ తీసుకొని మన పిల్లలు మనకు దూరంగా ఉండి చదువుకునేటప్పుడు వాళ్ళకి బట్టలు పిండుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా. మరి అలీబాబాలో అయితే 12 పీసెస్ తీసుకుంటే 499 రూపీస్ పడే ఈ స్మాల్ వాషింగ్ మిషన్ అయితే చూస్తున్నారు కదా. వాష్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షూస్ కూడా ఇందులో క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బట్టలు డ్రై చేసుకోవడం కూడా చాలా సింపులే. ఎండలో ఎక్కువసేపు ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి వాషింగ్ మిషన్ సరిపోతుంది. ఫోల్డింగ్ బాస్కెట్. ఈ బాస్కెట్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు బాత్రూంలో మనం స్నానం చేసినప్పుడు ఇడిచిన బట్టలు అయితే ఉంటాయి కదా, వాటిని కొంతమంది డోర్ పైన, బాత్రూమ్ సీట్ పైన ఇట్లా వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ తీసేసుకొని బాత్రూంలో ఒక సైడ్ పెట్టేసుకొని బట్టలు ఇప్పిన వెంటనే ఇందులో వేసామనుకోండి, ఇందులో బట్టలన్నీ తీసుకెళ్ళి డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఇలా బట్టలు తీసాం కదా, తీసిన తర్వాత చూడండి ఈ బాస్కెట్ అనేది ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నచ్చిందనుకోండి లైక్ చేయండి. బాత్ టబ్. అంటే ఇది పెద్ద బకెట్ అనుకోండి. ఇలాంటి పెద్ద బకెట్లో స్నానం చేయాలి అనుకుంటే మాత్రం ఇలా ఓపెన్ చేసిన తర్వాత బకెట్ నిండా అయితే నీళ్ళు అయితే నింపండి. నింపిన తర్వాత బాడీ లోషన్ కానీ లిక్విడ్స్ కానీ వేసుకోండి. ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో స్నానం చేసుకున్నాం అనుకోండి, మనం పెద్ద టబ్లో స్నానం చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ టబ్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. నేను ఇందులో మీకు 3-4 వెరైటీస్ అయితే చూపించాను ఈ వీడియోలో. సో ఇదేంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసిన వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ బయట క్లీన్ చేయాలి. ఇలాంటివి మనం ట్రావెల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్ కార్ ఉందనుకోండి, అందులో కూడా పిల్లల కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే మనం ఇండియాలో ఎక్కువగా యూజ్ చేయలేము, వేరే కంట్రీస్లో యూజ్ చేస్తారు. నచ్చిందనుకోండి లైక్ చేయండి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బెడ్రూమ్లో కానీ, బాల్కనీలో కానీ, ఎక్కడైనా. అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. పేషెంట్స్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వీళ్ళకైతే యూజ్ అవుతుంది. సో మన ఇండియాలో అయితే ఇలాంటివి అయితే మనం అస్సలు అయితే యూజ్ చేసుకోము. సో నా ఛానల్ వేరే కంట్రీ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వేరే కంట్రీ వాళ్ళ కోసం ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. నచ్చిందనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్, మీరు ఎప్పుడైనా ఇలాంటి బాత్రూమ్ సీట్ చూసారా? మనం ఇండియాలో అయితే ఎక్కువగా అయితే యూజ్ చేయం, కానీ వేరే కంట్రీస్లలో అయితే చాలా వరకు ఇలాంటి షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అనేది 100% అయితే యూస్ అయితే అవుతుంది. సో మీకు కూడా ఇలాంటిది ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఆన్లైన్లో అయితే సెర్చ్ చేసి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. బాత్రూంలో ఎక్కువగా వాటర్ జామ్ అయిపోయి వాటర్ అనేటివి బయటకు వచ్చేసాయి అనుకోండి, నిజంగా చాలా చిరాగ్గా ఉంటుంది. మరి బాత్రూంలో వాటర్ అన్నీ బయటికి రాకుండా ఉండాలి, ఒకే ప్లేస్లో ఉండాలి అనుకుంటే ఇలాంటి స్టిక్కర్ అయితే దొరుకుతుంది. ఇది ఒకసారి బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది, అది తీసి ఇట్లా మనం టైల్స్ పైన పెట్టేసాం అనుకోండి, అస్సలు అది ఊడిపోవడం అనేది ఉండదు. వాటర్ పడ్డగానే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి మనకు ఆన్లైన్లో. ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్లో ఇది అవైలబుల్ అయితే ఉంటుంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇండియన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన మనం బాత్రూమ్కి వెళ్ళాలి అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. ఏజ్డ్ అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. అలా ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి, ఇండియన్ వేర్ బాత్రూమ్ సీట్ని వెస్టర్న్ వేర్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది. జస్ట్ ఈ స్టాండ్ తీసుకొని మనం ఇండియన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. బాత్రూమ్ సేఫ్టీ సిట్టింగ్ చైర్ స్టాండ్ చాలా చాలా బాగుంటుంది. ఇలాంటిది కనుక మనము వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ పైన ఈ స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి, 100% యూస్ ఉంటుంది. ఇంకా కిడ్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. 100 రూపీస్లో వచ్చే బ్యాక్ సపోర్టింగ్ పిల్లో అయితే నిజంగా చాలా చాలా యూజ్ ఉంది. దీంట్లో సైజుని బట్టి ప్రైజెస్ అయితే ఉంటుంది, క్వాలిటీని బట్టి కూడా మోర్ దెన్ ప్రైస్ అయితే ఉంటుంది. బ్యాక్ బోన్ పెయిన్ రాకుండా ఉండడం కోసం అయితే ఇలాంటి పిల్లోస్ అయితే 100% అయితే యూజ్ చేయండి. చూడండి, మనం మొబైల్ చూసినా కానీ, సిస్టమ్ వర్క్ చేసినా కానీ, ఇంకా పడుకున్నా రిలాక్స్గా కూర్చున్న పిల్లలకు కూడా 100% అయితే యూజ్ అవుతుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లో అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం ఈ సపోర్టింగ్ పిల్లో అనేది చాలా యూస్ అయితే ఉంటుంది. ఇది మనం సిస్టమ్ వర్క్ చేసుకున్నా కానీ, లేదనుకోండి పిల్లలు చదువుకునేటప్పుడు కానీ, మనం పడుకునేటప్పుడు బెడ్ పైన కూడా పెట్టుకోవచ్చు. సోఫా పైన కూడా ఈ పిల్లో వేసుకొని బ్యాక్ సైడ్ పెయిన్ రాకుండా రిలాక్స్ కోసం నాకైతే ఇది యూస్ఫుల్ అనిపించింది. ఇంకా చాలా స్మూత్గా కూడా ఉంటుంది. నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. టుడే అయితే కార్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. కారు ఉన్న ప్రతి ఒక్కరికి ఇదైతే ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుంది. కారు నడిపేటప్పుడు చూడండి, ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, బ్యాక్ బ్యాలెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఇలాంటి పిల్లో తీసుకొని మనం ఇలా డ్రైవింగ్ చేసుకునే చైర్ పైన అంటే బ్యాక్ సైడ్ చైర్కి పెట్టేసామనుకోండి, మనం ఇట్లా బ్యాక్లో రిలాక్స్ అయినా కానీ చాలా స్మూత్గా ఉంటుంది. నచ్చిందనుకోండి, లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్న ఈ లగేజ్ బ్యాగ్ అయితే నిజంగా చాలా యూజ్ ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇందులో స్మాల్ బ్యాగ్ వచ్చేసి 68 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్న ఈ బ్యాగ్ అనేది ఫోల్డింగ్ అయితే చేసి అయితే వస్తుంది. ఎంత చిన్నగా ఉంటుందంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. మనం ఎక్కడైనా ఇప్పుడు టూర్స్ కానీ, ట్రావెల్స్ కానీ, లాంగ్ జర్నీ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేటివి ఖచ్చితంగా మనకైతే యూస్ అవుతాయి. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఈ బ్యాగ్ కనుక మీకు నచ్చిందనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. కిచెన్ వాల్ మౌంటైన్, ఈ వాల్ మౌంటైన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. కిచెన్లో వాల్కి పెట్టిన తర్వాత చూడండి, దీనికి బ్యాక్ సైడ్ ఒక క్లిప్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఒక క్లిప్ అవుతుంది. క్లిప్ పెట్టేసిన తర్వాత లాక్ చేసేసుకున్నాక ఇక్కడ చూడండి, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి మనం పప్పులు అనేటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఈజీగా ఏంటంటే ఇట్లా రొటేట్ అవుతుంది కదా. ఇంకా ఎల్లో కలర్ కనిపించేటివి బటన్ ఇలా అన్నాం అనుకోండి, ఫుడ్ అనేది మనకు ఐటెం బయటకైతే వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. కిచెన్ వాల్ మౌంటైన్, నిజంగా ఇది చాలా చాలా యూస్ ఉంటుంది. కిచెన్లో రైస్ కానీ, పప్పులు కానీ మనం ఎక్కువగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ అనేది డిఫరెంట్గా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే అవసరం లేదు. ఈ ఒక్క వాల్ మౌంటైన్లోనే మనం 6 వెరైటీస్ అయితే ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బటన్ కూడా వస్తుంది. ఇది ఇప్పుడైతే ఆన్లైన్లో మనకు చాలా ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్. కిచెన్ వాల్ మౌంటైన్
చూస్తున్నారు కదా! ఇది చాలా బావుంటుంది. దీంట్లో 4 ఆయిల్ కానీ, సోయా సాస్ కానీ, వెనిగర్ గానీ, లిక్విడ్‌కి సంబంధించింది ఏవైనా గానీ ఓపెన్ చేస్తే లోపల మనకి 4 బాటిల్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క బాటిల్‌కి ఒక ట్యాప్ కూడా ఉంటుంది. ఇలా మనం ఇందులో ఫిల్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, కుకింగ్ చేసేటప్పుడు జస్ట్ మనం స్పూన్‌తో ఇట్లా కొంచెం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఆయిల్ కానీ, సోయా సాస్ కానీ, వెనిగర్ గానీ వచ్చేస్తుంది. నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. కిచెన్ వాల్ మౌంటైన్. నిజంగా ఇది కిచెన్‌కి ఒక కింగ్ అనుకోవచ్చు. చూడండి మనం మసాలాలు ఏవైనా గానీ, ఇంకా కిచెన్‌లో యూజ్ చేసే ఫుడ్ ఐటెమ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టీల్ బాక్సెస్‌లో కానీ, ప్లాస్టిక్ బాక్స్‌లో కానీ ఫిల్ చేసుకొని పెట్టడం వల్ల తొందరగా ఫుడ్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు పసుపు కానీ, కారం కానీ ఇట్లా పెట్టేసామనుకోండి ప్లాస్టిక్ బాటిల్స్‌లలో తొందరగా పురుగొచ్చేసి వాటిని వేస్ట్ అవుతుంది. అలా ఉండడం వల్ల మనీ కూడా వేస్ట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ నచ్చిందనుకోండి లైక్ చేయండి. కిచెన్ వాల్ మౌంటైన్. కిచెన్‌లో ఆయిల్ కానీ, సోయా సాస్ కానీ, వెనిగర్ ఇట్లా మనం ఏదైనా లిక్విడ్‌వి యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఇంకా బాటిల్స్‌లో కాకుండా ఇలాంటి వాల్ కంటైనర్ అయితే దొరుకుతుంది. ఇందులో మనం అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. అంటే స్పైసెస్ కూడా ఇంగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి యూజ్ ఉంటుంది. నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. కిచెన్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. కిచెన్ స్పైసెస్ స్టోరేజ్ వాల్ బాక్స్. ఇది చాలా చాలా యూజ్ అయితా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఈ కిచెన్‌లో యూజ్ చేసుకునేటి సాల్ట్ కానీ, పెప్పర్ కానీ, టర్మరిక్ పౌడర్ కానీ, ఇంకా ఏదున్నా గానీ మనం ఏదైనా స్టీల్ బాక్సెస్‌లో, ప్లాస్టిక్ బాక్సెస్‌లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా! ఇప్పుడు అలాంటిది అవసరం లేదు. నచ్చిందనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. బెడ్‌షీట్ క్లీనింగ్ మిషన్. బెడ్‌షీట్స్ వాష్ చేయడానికి ఎక్కువగా మనకి బకెట్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఎందులో ఒక దాంట్లో మనం బెడ్‌షీట్లు అనేటివి వాష్ చేస్తాం కదా! ఇప్పుడు ఒక చుక్క వాటర్ లేకుండానే బెడ్‌షీట్‌ని కంప్లీట్‌గా నీట్‌గా క్లీన్ చేయడానికైతే ఈ మిషన్ అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. ఓన్లీ బెడ్‌షీటే కాకుండా పిల్లోస్ అండ్ సోఫా కవర్స్, సోఫా కూడంగా ఈజీగా మనమైతే క్లీన్ చేసేసుకోవచ్చు. మన కంటికి కనిపించని డస్ట్‌ని కూడంగా సింపుల్‌గా ఈ మిషన్ అయితే రిమూవ్ అయితే చేస్తుంది. ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.